హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వావ్, వ్లాగ్మస్ డే 15కి అందరికీ వెల్కమ్. వ్లాగ్ మీ అందరికీ టైటిల్ చూసి అర్థమైంది కదా, నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను. నిజంగా నేను ప్రణవ్యతో ఈజీగా మేనేజ్ చేస్తాను జర్నీలో అన్నది చూడండి. శాతవాహనాకి మేము హైదరాబాద్ బయలుదేరాం. హస్బెండ్కి సీ ఆఫ్ ఇచ్చిన తర్వాత మేము మా ప్లేస్కి వెళ్ళి మేము హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం. గుడ్ న్యూస్ ఏంటంటే నా పక్కన 2 అడ్జసెంట్ బర్త్ వాళ్ళు ఎవ్వరూ లేరు. హ్యాపీగా 3 సీటింగ్ కూడా మాదే అనమాట. కాళ్ళు చాపుకుని కాళ్ళ మీద ప్రణవ్యని పడుకోబెట్టేసుకున్నాను హాయిగా. సో ప్రణవ్య కాసేపు ట్రైన్ ఎక్కిన తర్వాత వెనకాల అమ్మాయితో ఆడుకుంది. సో తను పడుకుని 9:40కి లేచింది, 7:10కి అలా పడుకుని. సో సిర్లాక్ కూడా తినేసింది అనమాట. ట్రైన్ డిపార్ట్ అయింది అండ్ మేము హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాం. ఇంతలోనే ప్రణవ్య అందరితో కలిసిపోయి ఆడేసుకుంటుంది. అరౌండ్ 7:10 పడుకుంది. 9:40కి మాకు కాల్ వచ్చింది ఎక్కడి దాకా వచ్చారు అని ఇంటి నుంచి. సో డిస్టర్బ్ అయ్యాం ఇద్దరము అప్పుడు. అండ్ ప్రణవ్యకి నేను ఇంకప్పుడు తినిపించాను సిర్లాక్, హోమ్ మేడ్ది కాకుండా కొన్నది. నేను మీకు డైపర్ బ్యాగ్ ఏ విధంగా సర్దుకుంటాను నేను అన్నది ఒక వీడియో ఆల్రెడీ రెడీగా ఉంది, చూపించిపోతున్నాను అది త్వరలో. అండ్ మనకి పేపర్ ఈ విధంగా చైర్ కార్లో పెట్టారు. హోటల్ ఐలాపురం వాళ్ళు స్పాన్సర్ చేసినట్లున్నారు ఇది. సో ఇంకా ఆడుతూనే ఉంది. ఇప్పుడు అరౌండ్ 7:05 అలా అయింది. తనకే నిద్ర వచ్చి నాకు కాళ్ళ మీద వచ్చి పడుకుని నిద్రపోయింది అనమాట. నేనైతే ఫుల్ టైర్డ్ అండి. నేను నైట్ పడుకోలేదు, బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని అంతా రెడీ చేయడంలో. అండ్ వచ్చేసి ఏంటంటే నేను తనని ఎప్పుడు నాకు మార్నింగ్ జర్నీ ఉంటే నైటే డ్రెస్ చేసేస్తాను. డైపర్ ఒకటి ఫ్రెష్గా చేంజ్ చేసి తీసుకొచ్చేస్తూ ఉంటాను అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది మనకి. చూడు 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 గ్రీనరీ. అమ్మా అమ్మా క్రాంకీగా చాలా వెల్ బిహేవ్గా ఉంటుంది. అమ్మా చూడండి వాగుతూనే ఉంటుంది, నేను వాగుతుంది. ఇలా చూడు. ట్రైన్ ఏంటమ్మా అది? ఎలా వెళ్తున్నది ట్రైన్? ఎలా వెళ్తుంది ట్రైన్? అని వెళ్తుందా? చూడు చూడు, ఇక్కడ వెళ్తుంది మన ఇంట్లో లాగా కదా. ట్రైన్ ఏది? ట్రైన్ ఏదమ్మా? అమ్మా, twinkle twinkle little star, how I wonder what you are. కాళ్ళు నొప్పిగా ఉన్నాయా అమ్మా? మాట్లాడమ్మా. పిన్నేది ఇక్కడ, క్లిప్ ఏది? ఏం మాట్లాడబాయి వాళ్ళు నాతో. అమ్మా అమ్మా లేదు, ఇంట్లో ఉంది. జానీ జానీ చెప్తావా? కొంచెం టైర్డ్గా ఉన్నట్లుంది ప్రణవ్య, అందుకని పాట పాడుతున్నా పడుకుంది.
లాలనచును చేరు లలనందు కడల బాలకంఠ వరకు కాల నించాల లాలి 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 లలనచున పొందు లలిత సుమచాప జల జలోచన దేవ సద్గుణ కలాప తలపులోను సింధు తత్వ ప్రదీప బహిరవింపదేశ పరమాత్మ రూప లాలి 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 సో పడుకుందనుకుంటున్నారా? బజ్జోవా. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం బేబీస్ని హ్యాండిల్ చేయొచ్చండి. వాళ్ళకి ఏంటి ఇష్టం అకార్డింగ్లీ మనం చేయొచ్చు. సో సికింద్రాబాద్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ దగ్గరలో అన్నాను. అలేర్ దాటుతోంది ఇప్పుడు. సో విండోస్ సరిగ్గా క్లీన్ చేయలేదు. ఆ స్టెయిన్స్ వల్ల నేను చూపించాలనుకున్న మంచి వెదర్ని చూపించలేకపోయానండి. ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది ట్రైన్. సో స్టేషన్లోకి ఇంకా ఎంటర్ అయిపోతున్నాం. నేను ఇంటికి వెళ్ళి ఏం చేశాను అన్నది కూడా క్లిప్పింగ్లో యాడ్ చేశానండి, చూడొచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లోకి ట్రైన్ వచ్చేసింది. మా తమ్ముడు వచ్చాడు పిక్ చేసుకోవడానికి. అండ్ చాలా కంఫర్టబుల్గా మా జర్నీ అయింది. నేనైతే బాగా మేనేజ్ చేస్తాను అని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే తను చాలా ఇన్ఫెంట్గా 5th month ఉన్నప్పటి నుంచి నేను సింగిల్గానే మేనేజ్ చేస్తూ వచ్చాను. సో ఇది నా ట్రావెల్లో. దాంతోపాటు ఇంటికి వచ్చాక మా వాళ్ళు ఏదైనా స్వీట్ చేస్తావా అని సరదాగా అన్నారు. కాబట్టి నేను కస్టర్డ్ చేస్తున్నాను. నేను కస్టర్డ్ బాగా చేస్తానని మా మమ్మీ చెయ్యి అని ఎంకరేజ్ కూడా చేశారు. 1 లీటర్ పాలలో మనం కస్టర్డ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ పాలను నేనంటే దగ్గర ఇది 850 ml పాలు దీని పొయ్యి మీద పెట్టాను. మిగతా 150 ml పచ్చిగా ఉంచి దానిలో కస్టర్డ్ పౌడర్ 7 స్పూన్స్ కలుపుతున్నాను నేను. దానిలో మీరు ఉండలు లేకుండా కలుపుకొని పాలు బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పంచదార వేసుకొని కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవడమే అండి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఏది ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎంత పంచదార వేసుకోవాలి అన్నది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది. సో మీకు లేదా తెలియదు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అనుకుంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడొచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఏంటి అన్నది కూడా కార్టన్ మీద ఉంటుంది. ఇలా మనకి కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు పాలల్లో కలిపిన తర్వాత ఏ విధంగా వస్తుంది అన్నదని క్లిప్పింగ్ చూపించాను, చూడొచ్చు. అండ్ దాంట్లో ఇప్పుడు నేను పోమగ్రానేట్ మా అమ్మ ఒలిచి పక్కన పెట్టారు. అండ్ నేను యాపిల్ కట్ చేసి ఫ్రెష్గా బనానాను దానిలోకి వేస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు బాగా
చల్లారాక వేసుకోవాలి. ఎప్పుడు కూడా వేడి మీద వేస్తే ఫ్రూట్స్ కమిలిపోయినట్టు అయిపోతాయి, అదేదో బాయిల్ అయిపోయినట్లు. సో అంత లూక్ వామ్గా వచ్చాక యాడ్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకోవడమే. చల్లగా కావాలంటే మీరు మీ రెఫ్రిజిరేటర్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ టేస్టియెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ డెజర్ట్ అండి. ఇంటికి ఎవరైనా వస్తే మీరు రెడీగా చేయడానికి. మా ఇంట్లో నేను తెగ చేస్తాను. ఇది మా మదర్ ఇన్ లాకి ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా కస్టర్డ్ నేను చేస్తానని పాపం ఇష్టంగా కూడా తింటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దానిలో యాడ్ చేసేసుకుందాం. పెద్దగా అందరికీ తెలిసింది, కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. బట్ ఇది చూసి సబ్స్క్రైబర్ ఒకళ్ళు చేసి నాకు బాగా వచ్చిందండి అని చెప్పడం జరిగింది గతంలో చేసినప్పుడు. కొంచెం పాలు పొంగిపోయాయండి నేను పాపతో ఆడుకుంటూ చేయడం వల్ల. అందుకే కొంచెం కిచెన్ బ్యాచులర్ ఇల్లు కదా, మెస్సీగా ఉంటుంది. మాలా ఎవరైనా వచ్చి వెళ్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం అంతే. వాళ్ళ మెయిడ్ ఉన్నా కూడా నో యూస్. సో ఈ విధంగా మనకి కస్టర్డ్ రెడీ అయిపోయింది. చల్లగా అయ్యాక డిన్నర్లో మేము తింటూ కబుర్లు చెప్పుకుని ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది వ్లాగ్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.